హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషా హార్ట్ అండ్ హోమ్. ఈరోజు మా పాప స్కూల్లో జరిగే స్పోర్ట్స్ డే ఈవెంట్ అయితే మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8:30 అలా అవుతుందన్నమాట. మేమైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈరోజు బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది. దుబాయ్లో ఇలాంటి క్లైమేట్ని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ వెదర్ అనేది చాలా వేడిగా ఉంటుంది. ఇది నవంబర్ మంత్ కాబట్టి ఇక్కడ కూడా వింటర్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫుల్ మంచు కురుస్తూ రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే అస్సలు మాటలో చెప్పలేని ఆనందాన్ని. అండ్ ప్రకృతి కూడా ఎంతో గొప్పది కదా. ఇన్ని అందాలను తనలోనే దాచుకొని అప్పుడప్పుడు తలుక్కుమని మెరిసి మాయమైపోతుంది. అండ్ ఈరోజు స్కూల్ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ లేదండి. ఈ ఈవెంట్కి పేరెంట్స్ని ఖచ్చితంగా రావాలని అయితే లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అని అయితే చెప్పారు. అది కాక మా హస్బెండ్కి ఆఫీస్ కూడా ఉంటుంది కాబట్టి మా పాపకి నేను నైటే చెప్పేశాను మేము రేపు స్కూల్ దగ్గరికి రావట్లేదని. ఇక మా పాప అయితే నాతో చెప్తే వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డ్రామాలు అయితే స్టార్ట్ చేసింది. డాడీ రేపు స్కూల్ దగ్గరికి రావాలి ప్లీజ్ ప్లీజ్ అని. ఇక మన అందరికీ తెలిసిందే కదా ఫాదర్స్ డాటర్స్ విషయంలో ఎలా ఉంటారో. నైట్ నాకు కుదరదు రావడానికి అని చెప్పి మార్నింగ్ నాకంటే ముందే రెడీ అయిపోయారు. అలా ఉంటుంది మరి ఫాదర్స్ తోటి. ఇప్పుడు మేము స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. స్కూల్ పిల్లలు ఒక్కొక్కరిగా నిలబడి వచ్చే పేరెంట్స్ అందరినీ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మేము స్కూల్కి రీచ్ అయిన ఒక 5 minutes కల్లా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. స్కూల్ ప్రిన్సిపల్తో పాటు మన ఇండియన్ స్పోర్ట్స్ టీమ్ కోచ్ కూడా వచ్చారనమాట ఇక్కడికి. తర్వాత వైస్ ప్రిన్సిపల్ కూడా వచ్చారు. అందరూ కలిసి నేషనల్ యాంథమ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత ఒక చిన్న పాప అయితే స్పీచ్ అయితే చెప్పడం స్టార్ట్ చేసింది. మీరు ఆ స్పీచ్ అయితే ఒకసారి వినండి, తర్వాత నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. Team Chief Guest Mr. Mihir Sani, Vice Principals Dr. Shiba Jojo and Miss Rija Nair, Heads of Section, Head of Primary Miss Jeshi J. Chandran, Supervisors, Teachers, Parents and my dear friends. So, ma'am, we're delighted to have you with us today. I'm Devna from grade 3 and it fills me with joy to welcome you all to Beyonza 2025, our Gems Our Own Dubai Sports Fiesta. Today is a celebration of energy of grade 3 have been waiting eagerly for this moment, cheering, practicing and preparing with full enthusiasm. On behalf of all students, we thank our executive principal. స్పీచ్ విన్నారు కదా, ఎంత చక్కగా చెప్పిందో. ఈ స్పీచ్ ఇచ్చిన పాప 3rd క్లాస్ చదువుతుందంటే మీరు నమ్ముతారా? అసలు ఆ మాటల్లో ఎంత కాన్ఫిడెంట్, ఎంత చక్కగా మాట్లాడిందో కదా. ఇప్పుడు పిల్లలందరూ ఒక్కొక్కరు గ్రౌండ్ లోపలకైతే వస్తూ ఉన్నారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసము బయట మేమందరం కలిసి వాళ్ళకి చేయూపుతూ జోష్ అయితే పెంచుతున్నాము. అండ్ ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరూ తమ పిల్లల పర్ఫార్మెన్స్ ఎప్పుడు జరుగుతుందా అనేసి అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ బయట వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి గ్రౌండ్లో పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు అనేసి మమ్మల్ని పక్కనే ఉన్న బాస్కెట్బాల్ స్టేడియంలో అయితే కూర్చోబెట్టారు. ఇక్కడ చుట్టూ మెష్ ఉండడం వల్ల వీడియోస్లో మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, నేను క్లియర్గా తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ఒక్కొక్క టీం పిల్లలకి గేమ్స్ అయితే పెడుతున్నారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వస్తున్న రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వాళ్ళేనండి మా పాపతో పాటు డాన్స్ చేసేవాళ్ళు. వీళ్ళు వచ్చేసి చైనా సాంగ్ అయితే వేస్తున్నారు అనమాట. సో మా పాప అయితే చూసి చేయి ఊపుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. పాపం ఒకవేళ మేము రాకపోయి ఉంటే చూసి ఫీల్ అయిపోయేదేమో. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న పిల్లలు ఒక సాంగ్ అయితే డాన్స్ వేస్తున్నారు. అండ్ వీళ్ళ చేతుల్లో వచ్చేసి ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి అన్నమాట. వాటితో మ్యూజిక్ని క్రియేట్ చేసుకుంటూ ఆ సాంగ్కి తగ్గట్లుగా వీళ్ళు డాన్స్ అయితే వేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఒక్కొక్క టీం పిల్లలందరూ ఒక్కొక్క కంట్రీని ప్రజెంట్ చేస్తూ సాంగ్స్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. La da da, la da da, da da.
మా పాప టీం వాళ్ళు కూడా గ్రౌండ్లోకి వచ్చారనమాట. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలందరూ కలిసి ఒక టీం అన్నమాట. ఒక టీంలో 300 చిల్డ్రన్స్ అయితే ఉంటారు. సో అంతమంది పిల్లలు ఒకేలాగా కోఆర్డినేట్ అయ్యి డ్యాన్స్ అయితే చేయడం చాలా బాగా అనిపించింది. ఇందులో మా పాప ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట. అందరూ ఒకేలాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఇంత బాగా ట్రైన్ చేసిన టీచర్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ అలాగే వీళ్ళైతే చైనీస్ సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తున్నారు. ఇక మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయిందనమాట. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మా హస్బెండ్కి ఇంకా ఆఫీస్ కూడా ఉంది కాబట్టి మేము ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ చాలామంది పిల్లల ప్రోగ్రామ్ అయితే అలాగే ఉందన్నమాట. కానీ ఈ టైంలో అందరికీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది. కొంతమంది అయితే మార్నింగ్ వచ్చేటప్పుడే ఒకేసారి ఆఫీస్కి రెడీ అయ్యేసి కూడా వచ్చారు చాలామంది. అండ్ కొంతమంది అయితే ల్యాప్టాప్స్ కూడా క్యారీ చేసుకొని వచ్చారు ఇక్కడికి. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా గేమ్స్ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చేస్తారనమాట. చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, కేకలు వేస్తూ వచ్చిన వాళ్ళందరినీ హాయ్ చెప్తూ. నాకు తెలిసి ఈ రోజంతా వీళ్ళతోనే సరిపోతుందేమో స్కూల్లో. అండ్ పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. క్లాస్లో అయితే లోపలైతే ఈ విధంగా ఉంటుందన్నమాట మొత్తము. నార్మల్గా అయితే దుబాయ్ రూల్ ప్రకారము మనము క్లాస్లో ఎలాంటి వీడియోస్ అయితే తీయడానికి ఉండదు, వాళ్ళ పర్మిషన్ లేకుండా. నేను జస్ట్ మీకు చూపిద్దామనేసి జస్ట్ ఎంట్రన్స్లో ఒక చిన్న బిట్ మాత్రమే షూట్ చేశాను. అండ్ బయట కూడా స్కూల్ చాలా పెద్దగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న హౌసెస్ అన్నీ కూడా లోకల్ ఉన్న అరబ్ వాళ్ళటి అనమాట. వీళ్ళు సిటీస్కి దూరంగా చాలా ప్రశాంతంగా ఉండడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అలాగే వీళ్ళు హౌస్ కట్టుకోవడానికైతే గవర్నమెంట్ వీళ్ళకి హాఫ్ అమౌంట్ అనేది కూడా ఫ్రీగా ఇస్తుంది. అండ్ ఫర్దర్గా రాబోయే వీడియోస్లో నేను దుబాయ్ స్కూల్స్ గురించి కూడా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అందులో దుబాయ్ స్కూల్ కరికులం, ఇంకా ఫీజ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే స్కూల్ రూల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా మీతో నేను షేర్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. And thank you for watching. See you in the next vlog.